మంచిర్యాలలో క్యాన్సర్ ఆసుపత్రి మంజూరైనట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. తమ నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తర తెలంగాణలో మంజూరైన 4 ఆసుపత్రులలో ఒకటి మంచిర్యాలలో ఏర్పాటుకు పచ్చ జెండా ఊపటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు శ్రీధర్బాబు, దామోదర రాజనరసింహులకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయబోతున్నట్లు చెప్పారు. ముల్కల్లా నుంచి బసంత్ నగర్ అనుసంధానంగా గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం ప్రక్రియ ఆరంభమైందన్నారు. బ్రిడ్జి నిర్మాణం జరిగితే దూరభారం తగ్గుతుందన్నారు. డిసెంబర్లో వేంపల్లి పరిశ్రమల నిలయంగా మారుస్తున్న తరుణంలో బసంత్ నగర్లో ఎయిర్పోర్ట్ మంజూరు కావడం పరిశ్రమల ఏర్పాటుకు దోహదం చేస్తుందని తెలిపారు. మంచిర్యాలలో 2వ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. సింగరేణి ఎన్నికల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రగతి స్టేడియంలో మీటింగ్ పెట్టి ఓ ప్రయాణం చేశాను. సింగరేణి పట్టాలు, ఆ గోదావరి బ్రిడ్జు, ఈ బ్రిడ్జు, 100 ఫీట్ల రోడ్డు, ఇంకేమో రోడ్డు మొత్తం అనౌన్స్ చేసిండు. 2 నెలలకు 5 జీవాలు వచ్చినాయి. పాలాభిషేకాలు ఫుల్ పాలాభిషేకం చేసింది. 2018 ఎన్నికలు అయిపోయినాయి. మళ్ళీ 2023 ఎన్నికలు కూడా గవే జీవాలు వచ్చినాయి. 18 ఎన్నికలు కూడా గవే జీవాలు వచ్చింది. ఇంకా సింగరేణి పట్టాలు వచ్చింది మీకే తెలుసు, ఎప్పుడు అవసరం లేదు. అవి పొట్ల కూడా తిత్త కూడా ఇప్పుడు తీసుకోవడం, వాడు అమ్ముకోవద్దు, బ్యాంకులో పెట్టుకోవద్దు, మరి ఏం చేసుకోవాలి కాయలు. ఖచ్చితంగా ప్రభుత్వం బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు కండిషన్ పెడతాం. వల్ల 10 సంవత్సరాలు అమ్ముకోవద్దు. తర్వాత బ్యాంకులో పెట్టుకుని మీరు డిలీట్లో కట్టుకుంటారు. పైసలు లేని పట్టాలు ఎక్కినాం. ఇక అట్లా కొన్ని ఉన్నాయి. అన్ని కాయిదాలకు, చాలా కాయిదాలకు 2018 మీ అందరికీ మర్చిపోయింటారు. కానీ ప్రెస్ మీట్ చెప్పాను. తప్పకుండా పాలాభిషేకం సంతోషం. ఇది కార్యరూపం దాల్స్తే నేను కూడా అలా కేసీఆర్తో పాటు దివాకర్ కూడా పాలాభిషేకం చేస్తాను చెప్పాను. నాకు గుర్తున్నది చెప్పాను. 2018 ఎన్నికల సందర్భంగా 5 ఏళ్ళు అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి, మేము వచ్చినాం. ఇక సో పాలాభిషేకాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ కాయదాలు చింపేసి మళ్ళీ కొత్త కాయలు రాసుకొని తయారు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను. ఏదైనా కూడా నాకు ఇబ్బంది లేదు, తప్పకుండా చేస్తాను. కట్టుబడిన ఎన్నికల క్రమం దేవ చెప్పిన దానికి కట్టుబడిన ప్రతి సందర్భంగా ఎక్కడెక్కడ సమావేశాలు ఏమేమి మాట్లాడినా ప్రతి మాట నాకు గుర్తున్నది. దాని ప్రకారం చేసుకుంటాను. చెప్పని చాలా చేశాను. ఇంటర్నేషనల్ ఫిష్ ఫండ్ మీరు కళలో ఊహించారా? ఉమ్మడి రాష్ట్రంలో ఫస్ట్ అది. ఆ ఫైల్ పట్టుకొని తిరుగుతాను. నాకు కింద చోటు ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా చాలా చెట్ని సెల్ఫ్ సస్టైన్ చేయడం నా ఆలోచన. దాన్ని ఖచ్చితంగా చేస్తాను. నేను నిన్న కూడా చెప్పిన సందర్భంలో అంటే టైం ఎక్కువైందని నేను మాట్లాడలు ఎక్కువని. మంచిగా డబ్బులు ఎక్కడ పోవద్దు, బయట డబ్బులు మంచిగా రావాలి. అదొకటే ఎజెండా. ఇంకేమన్నా ఇంకోలైతే జుట్టు మొత్తం మీకొని పారిపోతుండే. ఆయన మొత్తం మీద అటు ఇటు ఇప్పటిదాకా నడిపించి నడుస్తుంది. ఇబ్బంది లేదు. కొన్ని మాకు కూడా ఈ రుణమాఫీ అని కొంచెం ఒక్కసారి పెద్ద మొత్తం పడేవారు కొంచెం ఇబ్బంది అయింది. బట్ మార్చి వరకు అన్ని స్టెబిలైజ్ అవుతుంది. సిస్టమ్ ఎట్లుంటుందంటే ఒకటేమో ప్రియారిటీస్. నార్మల్ పరిస్థితుల్లో ప్రియారిటీ చేసుకుంటాం. అబ్నార్మల్ పరిస్థితి ఇప్పుడు ఏదైతే ఇబ్బంది పరిస్థితుందో ఇటువంటి దాంట్లో ప్రియారిటైజేషన్ అవుట్ ఆఫ్ ప్రియారిటీస్ అంటే ఉన్న దాంట్లో ప్రియారిటీస్లో మళ్ళీ ప్రియారిటీ చేసుకొని చేయాల్సి వస్తుంది. సో అవి ఉన్నాయి. కొన్ని తప్పకుండా విద్య, వైద్యం ఈ రెండింటికి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కట్టుబడినది. దాన్ని మాత్రం సీరియస్, దాని విషయం లేదు. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ రెండింటిని హబ్గా మారుస్తాను మంచిగా కాన్స్టిట్యూన్సీ. సో చాలా పరిచయాలు ఉన్నాయి. అంటే మీకు అందరూ మిత్రులే. డిప్యూటీ సీఎం నుంచి మొదలుపెడితే మంత్రులు అందరూ మీకు చిన్ననాటి మిత్రులే. మీ మాట ఎవరు కాదండి. అట్లాగే ఏమన్నా ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తా శ్రీధర్ నేను చెప్పిన మంచి ఇండస్ట్రీ ఏమన్నా చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే వాటర్ సోర్స్ ఇండస్ట్రీకి మంచి చెడు ఏముండదు. ఇండస్ట్రీకి అనేది ఎట్లుంటుంది అంటే ఎంఎస్ఎంఏ ఉంటాయి, సన్న చిన్నగా మైక్రో అండ్ స్మాల్ మీడియం ఉంటాయి. వీటికి ప్రభుత్వం, గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే పెద్ద ఇండస్ట్రీస్ వస్తే వాళ్ళు 2000 కోట్లు పెట్టుబడి పెడతారు. 1000 ఎకరాల భూమి అడుగుతారు. 500 మందికి ఉద్యోగాలు అంటే 500 మందికి కూడా 300 మందికి ఇస్తారు. దానికి బదులు ఎంఎస్ఎంఈలు వస్తుందంటే చిన్న పెట్టుబడి
అక్కడ ఎకరం జాగా అవసరం ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి 20 మందికి నౌకరు ఇస్తారు. వాళ్ళు కొంత పెట్టుకుంటారు. బ్యాంక్ 100 కోట్లు పెట్టుకుంటే 100 కోట్ల పెట్టుబడి బ్యాంకుతో కలుపుకుంటే అయితే వాళ్ళకి 20 మందికి నౌకరు ఇస్తారు. ఆ 2000 కోట్లు పెడతారు, 1000 ఎకరాల భూమి అడుగుతారు. వాడు చెప్పినట్టు తల వంచుకుంటూ చేయాలి. ప్లస్ ఇంకోటి, ఈ పెద్దోడు ఎవడో బయట వచ్చేందుకు ఆల్రెడీ 22 మంది లోకల్ వాళ్ళు రెడీ ఉన్నారు, డిప్లాయ్ చేసుకుని రెడీ ఉన్నారు. మిగతా అందులో నేను కూడా ఒకటి పెడుతున్నాను. తప్పకుండా చేస్తాం. ఈ వరంగల్ కన్నా శ్రీధరావుతో మనం చెప్పాను, మీ వరంగల్ కన్నా ముందు నేను చేసి చూపిస్తాను అని చెప్పాను. తప్పకుండా చేస్తాం. దానికి మంత్రి గారు కూడా 100% మనం ఇవ్వన్నారు, ఏ రకమైన సందేహం లేదు. ఇంకొకటి శుభవార్త, వసంతనగర్ ఎయిర్పోర్ట్ కూడా శ్రీధర్బాబు మైత్రిగా లెటర్ ఇవ్వడం జరిగింది. మొన్న ఐ థింక్ కిషన్ రెడ్డి గారు సందర్భంగా అనౌన్స్ చేసిన, అది కూడా మూమెంట్ స్టార్ట్ అయ్యింది. ఈ ఇండస్ట్రీస్ కానీ ఐటీ హబ్ కానీ కన్వీన్స్ రైల్ ట్రాన్స్పోర్ట్ ఫార్చునేట్లీ వీ హ్యావ్. ఇంకొంచెం సూపర్ స్పెషాలిటీ ట్రైన్లు ఆపుతలేరు, సూపర్ ఫాస్ట్